యుద్ధం 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 ఇంకెన్నుద్దులు బాంబులు వేసుకుంటారో ఏమో భగవంతునికి తెలవాలి గాని అంతా అయిపోయింది. ఇక సల్ల పడ్డట్టే అని అనుకుంటున్న యాళ్లకు మళ్ళా కొట్లాట చాలు చేస్తుర్రు. పంచాది ఎటూ కొసెల్లుతలేదు. మరిగా ఆ దేశాల నడుమ నిప్పు ఎప్పుడు చల్లారుతుందో ఏమో గాని సామాన్యుల జేబులకు పెద్ద బొక్కవడేటట్టే ఉన్నది చూడుర్రి. తగు చెప్పు ధర్మరాజా అంటే దూడ బర్రె రెండు నావే అన్నాడట వెనకటికో పెద్ద మనిషి. ఇట్లనే ఉన్నది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాతయ్య వ్యవహారం. యాదానికి నేనే పెద్ద మనిషిని అనుకుంటా పోతాండు. వాళ్ళతోని వీళ్ళతోని కయ్యం తీసి దునియా దేశాలన్నిటిని ముప్పు తిప్పలో పెడతాండు. అందరేమో గాని ముసలోని చిడగత్తేశానికి ఎక్కువగా నలుగుతాంది మనమే. ఒడుతాంది పంచాదో రేవుకొత్తాంది అనుకుంటా అంటే అగో మళ్ళా బాంబులు వేసుకుంటాండ్రు. అటు ఇరాన్ దేశపోళ్ళు అడుగు వెనకకి ఎత్తలేరు, ఇటు అమెరికా ఇజ్రాయిల్ దేశాలు వెనకకు తాగుతలేవు. ఇట్లయితే ఇక మన జేబులు గుల్లయ్యేటట్టే ఉన్నాయి. పోయినరే గ్యాస్ బండ రేట్లు పెట్రోల్ డీజిల్ రేట్లు ఇంగింత పెరిగినా పెరగొచ్చు అంటారు. అన్నంత పని అయితే మాత్రం ఇక ఉప్పులు పప్పుల కాడ నుంచి కూరగాయల దాకా మళ్ళీ అన్నిటి మీద ఇంతింత గట్టిగానే వడ్డించేటట్టుండ్రానే ముచ్చట్లు కూడా వస్తున్నాయి. ఇప్పటికే ఏది ముట్టుకున్నా పీటాన పిరమైనాయి. ఏమనంటే చిన్నదానికి పెద్దదానికి పెట్రోల్ డీజిల్ రేట్లతోనే ముడి పెడతాండ్రు. అటు చూస్తేనేమో ముసలోడు కయ్యమైతే సురువు చేసిండు గాని ఎట్లా ఓడిపియాలనో సమజిగాక నెత్తి మీద బూరు పీక్కుంటాండు. లింగి చేడే మంగి చేడే అన్నట్టు ట్రంప్ ముసలోడు తాను చెడుడే కాక దునియా దేశాలన్నిటినీ చేరుస్తాడు కదా అని అన్ని దేశాల పబ్లిక్ కోపానికి వస్తుండ్రు. ఇప్పుడు ఈ అంతుపొంతు లేని యుద్ధం చేయబట్టి మరి ఎక్కడ దాకపోతుందో సామాన్యుల సాయి బాండ్ల మాట మండుతుందో లేదో చూసుకుంటూ పోవాలి. కానీ ఏ మాటకా మాట కోడెల కొట్లాట నడుమ దూడలు నలిగినట్టే అవుతుంది మన పరిస్థితి.